నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్పీకర్ దంపతులు సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వెలిగించి వేడుకలను ప్రారంభించారు. తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో నుండి తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రెండోది ఏంటంటే, ఈ తెలుగు పండుగలు మనం మర్చిపోతున్నాం. ఇది మన సాంప్రదాయం. అంచేది మీ ద్వారా అందరికీ, మన ఊరే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 14,000 పంచాయతీలు ఉన్నాయి మనకి. ప్రతి గ్రామంలో కూడా తెలుగు పండుగలు చేసుకోవాలి. తప్పనిసరిగా కుటుంబ సమేతంగా పిల్ల పాపలందరికీ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ మన పిల్లలకి సంక్రాంతి అంటే తెలియని పరిస్థితులు వచ్చాయి. అసలు మన పండగల గురించి తెలిసిన పరిస్థితులు వచ్చాయి. ఈ సాంప్రదాయం మనతో ఆగిపోవడానికి వీల్లేదు, కలకాలం ఉండాలి. మన పిల్లలకు కూడా సాంప్రదాయం నేర్పాలని చెప్పి మరి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరినీ కూడా యాజ్ అ స్పీకర్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అన్ని గ్రామాల్లో కూడా పండగ సంక్రాంతి పండుగ ఘనంగా చేయండి. మన పిల్లల్ని పార్టిసిపేట్ చేయండి. పిల్లలకి మన సాంప్రదాయం నేర్పమని చెప్పి కోరుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇవాళ ప్రతి గ్రామంలో మహిళలు చూస్తాను నేను. మగవాళ్ళు సైలెంట్ అయిపోయారు. వీళ్ళ ఆడవాళ్ళందరూ కూడా చిడతలేస్తున్నారు బ్రహ్మాండంగా. ఏ గ్రామం వెళ్ళండి, ప్రతి గ్రామంలో 20-30 మంది లేడీస్ చిడతలేస్తున్నారు, భజనలు చేస్తున్నారు. ఇవాళ లచ్చనపాలెం గ్రామంలో మొన్న వెళ్ళాను నేను. ఆడవాళ్ళు బొట్లు పెట్టుకొని, 3 నామాలు పెట్టుకొని, తెల్లవారుజామున 5 గంటలకి 100 మంది లేడీస్ బట్టలు చీరలు కట్టుకొని ఇంటింటికి వెళ్ళి మేలుకొలుపు చేస్తున్నారు 10 రోజుల నుంచి. నేను మొన్న వెళ్తే ఇక్కడ నాకు దగ్గర వచ్చారు, ఏమో ఎలా చేస్తారంటే ఇంటింటికి తిరుగుతున్నాం సార్ అని. అదొక సాంప్రదాయం. మనకు తెలుసు అనుకుంటాం, మన జనానికి తెలియాలా, మన పిల్లలకు తెలియాలా, చిన్నపిల్లలు వాళ్ళకి తెలియాలా. అది సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ, మహిళలందరికీ కోరుకుంటూ, అది రెండోది ఏంటంటే, మళ్ళీ మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఇంట్లో మాత్రం పిల్లలతో తెలుగులోనే మాట్లాడండి. ఇంగ్లీష్ అవసరమే కాదంటలేదు, ఇంగ్లీష్ అవసరం. ఈ రోజుల్లో ఏ దేశం వెళ్ళినా ఇంగ్లీష్ కావాలా. ఇంగ్లీష్ నేర్చుకున్నామండి. కానీ తల్లిదండ్రులతో కూడా ఇంగ్లీష్ మాట్లాడితే, తాత అమ్మమ్మలతోటి నాన్నమ్మలతో కూడా ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకి అర్థం అవ్వదు, వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. మన మనవడు వచ్చారని సరదా పడతారు, కానీ ఇంగ్లీష్లో మాట్లాడలేరు. మనవరాలు వచ్చిన సరదా పడతారు, ఇంగ్లీష్లో మాట్లాడలేరు. వాళ్ళు ఏం మాట్లాడి తెలియదు. అంచేత ఇంట్లో మాత్రం తెలుగు పిల్లలతో తెలుగులోనే మాట్లాడండి. స్కూల్లో చదువుకోనివ్వండి, ఇంగ్లీష్ కాదంటలేదు నేను. అంచేత ఇవన్నీ కూడా పాటించి మన తెలుగుదనాన్ని మనం ఎన్నాళ్ళు ఉంటాం, ఇప్పుడు పోతాం. నెక్స్ట్ రాబోయే తరం వారికి ఈ సంస్కృతిని, మన పండుగలు చెప్పాలని చెప్పి కోరుకుంటూ, అందరూ ఈ 3 రోజులు సంక్రాంతి పండుగ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి మరీ రిక్వెస్ట్ చేస్తానండి.